ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రఘురామరెడ్డి గెలిచి 1 సంవత్సరం పూర్తి అయింది. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన యువత రక్తదానం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం రఘురామరెడ్డి గారి నాయకత్వం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం రఘురామరెడ్డి గారు వారికి పూర్వపు ఇందిరాగాంధీ గారితోనేమి రాజీవ్ గాంధీతోని అలాగే సోనియా గాంధీతో కూడా వారి కుటుంబంకి ఎంతో ఆత్మీయత ఉన్నది. అటువంటి వ్యక్తి మా ఖమ్మంకి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం మా యొక్క ఖమ్మం జిల్లా ప్రజల అదృష్టం. వారి యొక్క ఆధ్వర్యంలో రేపు మన ఖమ్మం జిల్లాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎంతో గర్వకారణమైన కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. వారు దానికి అనేక సార్లు మా సంబంధిత మంత్రికి విన్నవించి ఇప్పుడే అది తుది దశకు చేరుకుంటూ ఉంది. అలాగే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్లకి సర్వీస్ రోడ్ లేనప్పటికీ కూడా వారు ఎంతో ఇక్కడ రైతుల యొక్క పడుతున్న కష్టాలను చూసి దానికి సర్వీస్ రోడ్లు ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో కానీ అలాగే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కూడా ఈ సర్వీస్ రోడ్లుగా సాధించిన ఘనత రఘురామరెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఖమ్మం జిల్లా ప్రజలు రైల్వే లైన్తో సతమతవుతూ 3-4 లైన్లు ఒకే ఏరియాలో వస్తుండటం వలన కూసుమంచి అలాగే రఘునాథపాలెం తర్వాత ఖమ్మం రూరల్ మండలాల్లో అనేక ముక్కలు చౌకలు అవుతున్న సందర్భంలో రైల్వే మంత్రి గారితో అనేక పర్యాయాలు సంప్రదించి రైతులకు నష్టం లేకుండా ఆల్టర్నేటివ్ లైన్ కూడా సాధించడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రఘురామరెడ్డి గారిని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆశీర్వదించి ఇంకా ఖమ్మం జిల్లా ప్రజలకు ఖమ్మం పార్లమెంటు ప్రజలకు ఇంకా మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే ఎంపీ గారు మన ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి గారు తెలసిమియా డే రోజు ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. HbA2 టెస్ట్ గురించి తెలసిమియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పార్లమెంట్లో ఈ టాపిక్ గురించి లేవనెత్తడానికి ముందుకొచ్చారు. ఆల్రెడీ సికిల్ సెల్ ఎనిమియా గురించి ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. సో అందరి ఎంపీలాగా కాకుండా నిజంగా ఎవరైనా చాలామంది పిల్లల గురించి పట్టించుకోరు, బట్ పిల్లల ఆరోగ్యం గురించి పట్టించుకొని స్వతహాగా వారే ముందుకొచ్చి తెలసిమియా అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకొని వాళ్ళ కోసం పాటుపడటానికి ముందుకొచ్చి పార్లమెంట్లో ఇదే టాపిక్ గురించి HbA2 టెస్ట్ భారతదేశం మొత్తంగా కూడా మ్యాండేటరీ చేపించి రాబోయే కాలంలో తెలసిమియా ముక్త్ భారత్ అనే కాన్సెప్ట్ తోటి చేయాలి అంటే ఈ HbA2 టెస్ట్ మ్యాండేటరీ. సో దీని గురించి తెలసిమియాలో ఈ టాపిక్ గురించి లేవనెత్తడానికి ముందుకొచ్చారు. సో ముఖ్యంగా తెలసిమియా పిల్లల కోసం ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి అండ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఆర్గనైజర్స్ అందరికీ అండ్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవాళ మన జిల్లాకి ఇటువంటి ఎంపీ రావటం మా ఎంతో అదృష్టం, మేము రుణపడి ఉంటాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రఘురామరెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించడం వల్ల మాకు కూడా మంచి జరిగింది. ఇవాళ ఆయనకు వచ్చిన ఎంపీ ల్యాండ్లో జిల్లా మొత్తం కూడా ఇప్పుడు అందరికీ కూడా కేటాయించడం జరిగింది. మా డివిజన్కి ఎప్పుడు లేని విధంగా అంటే 50 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఒక సోలార్ లైట్ సిస్టమ్ని ఈ జిల్లానే లేదండి. మొట్టమొదటిసారి నా డివిజన్కి వేయడం జరిగింది. అంటే అక్కడ బీద వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ రాళ్ళు గుట్టలు ఉంది, అక్కడ ఉంది కరెంటు పోల్స్ పెట్టుకోవడం అవకాశం లేదు. అది గుర్తించి మాకు సోలార్ లైటు ఇవ్వడం జరిగింది. ఇటువంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేలతోని మిత్రపక్ష ఎమ్మెల్యేలతో కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అందరినీ కలుపుకుంటూ పార్టీ నిర్మాణంలో తన పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా రఘురామరెడ్డి గారు గెలిచిన 2 నెలలకే ఖమ్మం వరదలు అతలాకుతలం చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మున్నేరు వరదల్లో
జనం అతలాకుతలని సారు సామాన్యుడిగా అందరితో తిరిగి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ని మంత్రుల్ని అందరిని ఎలక్ట్ చేసి అధికారుల సమన్వయంతో ఎక్కడికక్కడికి రివ్యూలు చేసుకుంటూ సార్ నడుచుకుంటూ ఆ వరదల బాతుల్లో మరమ్మతులు పూర్తి చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. తను జరిగిన నష్టాన్ని గుర్తించి తన రేస్ క్లబ్ ద్వారా 2 కోట్లని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పించి ఖమ్మం జిల్లాలో ఖర్చు పెట్టమని చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. రఘురామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ అందరి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో కూడా సారు 100ల సంఖ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. పీఎం రిలీఫ్ ఫండ్ కూడా సారు 10ల సంఖ్యలో పేద ప్రజలకి పీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్న 1 ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఈ అవకాశం అందరికీ కృతజ్ఞతలు.